అదే స్పిరిట్తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని రెండు కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ టెక్నాలజీని ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దాంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైనది. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లుని పూర్తి చేసిన సందర్భంగా 3 లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన, అంటే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరూ తెలిసిందే. మరి యాజ్ యూజువల్ సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయటానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేశామని చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి చూస్తే ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.5-4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు.
అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి. అంటే వారికి ఆ ఇళ్లల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాలా. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 18,61,000 ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే 1924లో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 6.7 లక్షలు, 6.5 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఆయనకి మిగిలిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ టైంలో ఇచ్చారు, మనకేంటి సంబంధం అని కనుక ఆలోచించినట్లయితే మిగిలిన దాదాపు 12 లక్షలు 11,90,000 ఇళ్ళని రద్దు చేసేయాలి. నాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా తీసేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్లలో ఉండేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళు కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు. ఆయన ఇలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి వాటిలో ఉంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసింది ఏమిటంటే ఈ మిగిలిన 11.9 లక్షల ఇళ్లలో ఎస్సీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఎస్టీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ దాతృత్వంతో ఇచ్చిన నిధులు కాదు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే. ఈరోజు వాళ్ళు